ప్రముఖ అంతర్జాతీయ మీడియా దిగ్గజం డిస్నీకి భారీ షాక్. వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రియాలిటీ షో ద బ్యాచిలరేట్ ను నెట్వర్క్ ఉన్న ఫలంగా నిలిపివేసింది. ప్రీమియర్ షోకు కేవలం 3 రోజుల ముందు డిస్నీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ షో వెనుక జరిగిన ఆ గొడవ ఏంటి? డిస్నీకి జరిగిన నష్టం ఎంత? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డేటింగ్ రియాలిటీ షో ది బాచిలోరేట్. ఈ షో 22వ సీజన్ ప్రారంభానికి అంతా సిద్ధమైంది. కోట్ల రూపాయల ప్రమోషన్లు, గ్రాండ్ సెట్టింగ్లు అంతా పూర్తయ్యాయి. అయితే అనూహ్యంగా ఈ షోను డిస్నీ నెట్వర్క్ రద్దు చేసింది. దీనికి ప్రధాన కారణం ఈ సీజన్ స్టార్ టేలర్ ఫ్రాంకీ పాల్ కు సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 2023లో తన మాజీ భాగస్వామి డకోటా మోర్టెన్సన్ పై ఆమె దాడి చేసిన దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తన చిన్నారి కూతురు ముందే టేలర్ కుర్చీలతో దాడి చేయటం తీవ్ర వివాదాస్పదమైంది. తన బ్రాండ్ ఇమేజ్ కు ఎక్కడ భంగం కలుగుతోందన్న భయంతో డిస్నీ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల డిస్నీకి సుమారు $50 మిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 400 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఎపిసోడ్లు, మార్కెటింగ్ ఖర్చులు, అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. హింసను ప్రోత్సహించే వ్యక్తులకు తమ ప్లాట్ఫామ్ లో చోటు లేదని డిస్నీ స్పష్టం చేసింది. అయితే ఈ హఠాత్ పరిణామంతో షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ మరియు అభిమానులు షాక్ లో ఉన్నారు. తమ బ్రాండ్ విలువ కాపాడుకునేందుకు 100 కోట్లను సైతం త్యాగం చేసిన డిస్నీ నిర్ణయంపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.